శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. దసరా శరన్నవరాత్రుల్లో మూడో రోజు సౌమ్య రూపంలో జగన్మాత అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. జీవులందరికీ మూలమైనటువంటిది అన్నం. ఆ అన్నాన్ని అనుగ్రహించేటటువంటి నిత్యాన్న దానేశ్వరిగా అన్నపూర్ణాదేవి అలంకారాన్ని మనం దర్శనం చేసుకున్నట్లయితే జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు. అన్నపూర్ణాదేవి అలంకార వైభవాన్ని, ఈ అలంకారంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, అన్నపూర్ణాదేవి అలంకారంలో జగన్మాత ఒక సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. రకరకాలైనటువంటి బంగారు ఆభరణాలన్నీ ధరించి అలంకారంలో దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవి కుడి చేత్తో ఒక బంగారు గరిటెను పట్టుకొని, ఎడమ చేత్తో రుచికరమైనటువంటి భోజనము కలిగినటువంటి భోజన పాత్రను పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది. సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి అన్నపూర్ణాదేవికి కుడివైపు పరమేశ్వరుడు ఒక ఆది భిక్షువుగా భిక్ష పాత్రను పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తాడు. ఈ అలంకారంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, అమ్మవారికి భిక్షాటనం చేసే పరమేశ్వరుడంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే అమ్మవారిని మహిత మహాహవ మల్లమ్మ తల్లిక వేళ్ళ కఠేరక భిక్షురతే అంటూ కీర్తిస్తాం. అంటే గొప్ప గొప్ప మల్ల యుద్ధాలు చేసినటువంటి అమితమైనటువంటి బలశాలి అయిన పరమేశ్వరుడంటే అమ్మవారికి ఎంత ప్రీతిపాత్రమో, ఆది భిక్షువుగా భిక్షాటనం చేస్తూ భిక్ష పాత్రను పట్టుకొని ఉన్నటువంటి పరమేశ్వరుడన్నా కూడా అమ్మవారికి అంతే ప్రీతిపాత్రమని ఈ నామం మనకు తెలియజేస్తోంది. పరమేశ్వరుణ్ణి ఆది భిక్షువు అని ఎందుకంటారంటే, ఆయన మన దగ్గర భక్తిని అరిషడ్వర్గాలను భిక్షగా తీసుకుంటాడు, మనకి ముక్తిని ప్రసాదిస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. అందుకే ఆయన్ని ఆది భిక్షువు అంటారు. అలాంటి ఆది భిక్షువు అంటే అన్నపూర్ణాదేవికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి అన్నపూర్ణాదేవి అలంకారంలో కుడివైపు పరమేశ్వరుడు ఆది భిక్షువుగా దర్శనమిస్తాడు. ఈ అలంకారంలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, లోకంలో బిడ్డ ఆకలి తీర్చాలనే కోరిక తల్లికి మాత్రమే ఉంటుంది. బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు ఆ ఆకలి తీర్చడానికి తల్లి ఎంత కష్టమైనా పడుతుంది. అంటే ఈ లోకంలో ఆకలితో ఉన్న వాళ్ళందరూ కూడా తన బిడ్డలుగా అన్నపూర్ణాదేవి భావిస్తోంది. ఆకలితో ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షాత్తు శివస్వరూపులే. అలా శివస్వరూపంతో ఉన్నటువంటి ఆకలితో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఆకలి తీరుస్తారో ఆ ఆకలి తీర్చే వాళ్ళందరూ కూడా అన్నపూర్ణాదేవి స్వరూపాలే అని చెప్పటమే ఈ అలంకారంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఈ అలంకారంలో ఉన్న అంతరార్థాన్ని, విశేషార్థాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా తోచినంత మేరకు అన్నదానం చేయాలి. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నాన్ని అందించటం అనేది చాలా గొప్ప విషయం అని ఈ అలంకారం ద్వారా అన్నపూర్ణాదేవి మనకు అద్భుతమైన సందేశం ఇస్తోంది. అలాగే అన్నపూర్ణాదేవి అలంకారం వెనుక ఒక కథను కూడా చెప్పడం జరిగింది. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలని కఠోర తపస్సు ఆచరిస్తున్నప్పుడు మన్మధుడు తన మన్మథ బాణాలను పరమశివుడి మీదకు ప్రయోగిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు తన త్రినేత్రం తెరిస్తే దానివల్ల మన్మధుడు భస్మం అయిపోతాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవి దగ్గరకు వచ్చి, నీవు కాశీక్షేత్రానికి వెళ్ళి అన్నపూర్ణాదేవిగా ఉండు, పరమేశ్వరుడు నీ దగ్గరికి వస్తాడని నారద మహర్షి పార్వతీదేవికి చెప్తాడు. అంతటా పార్వతీదేవి అన్నపూర్ణాదేవి రూపంలో కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందని, ఆది భిక్షువుగా పరమేశ్వరుడే అన్నపూర్ణాదేవి దగ్గరకు చేరాడని పురాణ కథనాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే అలా వచ్చిన పరమేశ్వరుడు ఈ జగత్తు అంతా కూడా మిథ్య అని, ఈ జగత్తులో ఆకలికి కూడా అంత ప్రాధాన్యత లేదని అన్నపూర్ణాదేవితో పలికినప్పుడు అన్నపూర్ణాదేవి బాధపడి కాశీక్షేత్రం నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాశీక్షేత్రంలో ప్రజలందరూ కూడా అన్నపూర్ణాదేవి లేకపోవటం వల్ల తీవ్రమైనటువంటి ఆకలికి లోనే ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళందరినీ అనుగ్రహించటానికి కాశీక్షేత్రానికి అన్నపూర్ణాదేవి తిరిగి వచ్చిందని, అప్పుడు పరమేశ్వరుడు అన్నపూర్ణాదేవితో జగత్తు అంతా మిథ్య అయినప్పటికీ అన్నం మాత్రం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమని పలికాడని కాశీక్షేత్ర మహత్యం పురాణ కథలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా ఉండాలి
పొందాలంటే అన్నపూర్ణాదేవి అలంకారంలో అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకోవాలి. లలితా సహస్రనామాలలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన నామాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠిస్తే అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ నామం ఏంటంటే పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి. ఇది నామం. ఈ నామాన్ని 21 సార్లు పఠిస్తూ అన్నపూర్ణాదేవికి దద్యోజనము, కట్టె పొంగలి, పాయసాన్నం వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించినట్లయితే అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.